Shall we say hallelujah? Hallelujah. So nice, today we have some new faces. కొత్త ముఖాలు వచ్చాయి. వెల్కమ్ సార్. బ్రదర్ పేరు మర్చిపోయాను, కృష్ణ. సో ప్రభు మన పోయిన వారము మన సిస్టర్ శ్రీవల్య కృపావల్లి వాళ్ళ హస్బెండ్ కృష్ణయ్య గారు మనం మొత్తం సంతోషం. ఈజ్ ఎక్స్ ఆర్మీ మ్యాన్. ఆయన మనం వచ్చి రావడం. సార్ వెల్కమ్ సార్. God bless you and your family. Shall we all just welcome brother for by our clap? God bless you. మీకు మీ కుటుంబానికి మా వందనాలు, మా ఆహ్వానాన్ని పంపుతున్నాం. So we have రవితేజ. ఓకే, మన లత వాళ్ళ అన్నయ్య కొడుకు. ఆయన ఇప్పుడు ఇంజనీరింగ్ అన్నా ఇంటర్ ఫస్ట్ వీక్. ఓకే, సో ఇంటర్ ఫస్ట్ వీక్ is doing and we want to welcome you also Nana and God bless you. So let us hope every week some new faces will come. కొత్త ముఖాలు వస్తాయని మనం నమ్ముదాం. ప్రియులారా, దేవుని వాక్యం ప్రకారము అపోస్తల కార్యంలో రాయబడ్డది, ప్రభును నమ్ముకున్న వారంతా సంఘానికి చేర్చబడ్డారు అని. All those who believed Christ, they were all added to the church. మళ్ళా పోయిసారి మనం నేర్చుకున్నట్టు సంఘము అంటే ఒక బిల్డింగ్ కాదు కదా, సంఘం అంటే ఒక కట్టడ కాదు, సంఘం అంటే మనుషులు, ఇద్దరు ముగ్గురు కూడిన స్థలమే సంఘం కదా. రేపు ఈ బిల్డింగ్ మనం ఖాళీ చేస్తే మనం ఇంకొక స్థలానికి వెళ్తాము, మనం ఎక్కడ కూడినా అది సంఘం. సో కాబట్టి బిల్డింగ్ సంఘము కాదు. సో కాబట్టి సంఘంలో కొత్త రావాలని మనం ప్రార్థన చేయాలి. పోయిన వారం మనం నేర్చుకున్నట్టు ఒక్కొక్కళ్ళు వారానికి వాళ్ళ నేబర్స్ని, వాళ్ళ చుట్టాలను మనం ఇన్వైట్ చేసి ఇక్కడ వాక్యం మనకు మంచి ఉంటుంది కాబట్టి ప్రియులరా, మనం ఇన్వైట్ చేసినట్లయితే వచ్చి వాక్యం మీద వాళ్ళు ప్రభులు తెలుసుకుంటారు. రేపు మనకు ఒకటే ఒక ఆశ ఏంటంటే ప్రియులరా, రేపు మనం ప్రభువులో నిద్రించిన రేపు దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ఏదో ఒక ఆచారము, ఒక సాంప్రదాయము, ఏదో లౌకికంగా అందరూ చేస్తున్నారని మనం చేయకుండా నిజంగా దేవునికి లోపడే వారిగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశ. ఇంకా 2 రోజుల తర్వాత 25th December వస్తుంది కదా ప్రియులరా. ఆ రోజు వీ హ్యావ్ వెరీ గ్రేట్ స్పీకర్. ఏం సార్ అలెగ్జాండర్ గారు, వీ హ్యావ్ గ్రేట్ స్పీకర్ ఆన్ 25th. వీ విల్ బి హ్యాపీ. అండ్ ప్రతి వారం ప్రతి సంవత్సరం నన్నే వింటారు కాబట్టి ఈసారి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు నేను కానీ కొన్ని విషయాలు ప్రియులరా, ఈ యేసుక్రీస్తు యొక్క జననం గురించి కొన్ని విషయాలు పంచుకుంటాను. ఇప్పటికే అల్వాల్ మన ప్రాంతానికి వచ్చి మనము కనీసం 20 సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 20 సంవత్సరాల్లో చాలాసార్లు మనము యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఎవరైనా చెప్పగలుగుతారా ఈ 20 సంవత్సరాలలో మనం యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడనే విషయాన్ని ఎవరైనా చెప్పగలుగుతారా? యేసు ప్రభు వచ్చిన కారణం వెరీ గుడ్, మన పాపాలను క్షమించడానికి. ప్రియులారా, ఇవి వాస్తవాలు. క్రిస్మస్ లేకపోతే యేసు ప్రభు జననము అన్నప్పుడు నిజమైన వాస్తవము ఏంటంటే పరుగులా మన పాపములను క్షమించడానికి యేసు ప్రభు వచ్చాడు. రెండో అది తెలిసినవి చెప్పండి, మీకు తెలిసినవి చెప్పండి. అదొక్కటేనా? దేవా చెప్పండి. అర్థం కదా? వెరీ వెరీ నైస్. నిత్య జీవానికి మనం చేర్చడానికి చేసుకోవచ్చు కదా. ఇంకా వెరీ నైస్. వాక్యానుసారంగా మనం జీవించాలని మనం వాక్యం ద్వారా ప్రోత్సహించడానికి చేసుకోవచ్చు. ఇంకా అంతేనా? సో రైట్. ఈరోజు నేను ఆల్రెడీ కొంతమందికి ప్రతి ఎవ్రీ ఆల్టర్నేటివ్ 2-3 రోజులకు ఒకసారి నేను కొన్ని వాక్యాలు పంపుతున్నా. వై జీసస్ కేమ్, వాట్ ఈస్ అ ట్రూ క్రిస్మస్ మెసేజ్, నిజమైన క్రిస్మస్ యొక్క సందేశం ఏంటి అని చెప్పి నేను కొన్ని పాయింట్స్ పంపించాను కదా. మీకు గుర్తుందో లేదో, నేను వాటిని రిపీట్ చేసి ఈరోజు ఒక కొత్త విషయం నేను ఇంతవరకు ఎప్పుడు షేర్ చేయలేదు. ఈరోజు ఒక కొత్త విషయం నేను మీకు నేర్పిస్తాను. రైట్, అందరూ మన బైబిల్ తీయండి. నేను చదువుతాను, మీరు మీ బైబిల్ తీసి పెట్టుకోండి కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం మనం తీసుకున్నాం. మొదటిది, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, వాట్ ఈస్ ద ట్రూ క్రిస్మస్, లేకుంటే యేసు ప్రభు వచ్చిన మొదటి కారణము. చాలా ఉన్నాయి ప్రియులారా.
కొన్ని విషయాలు మనం గబక్కి నేర్చుకుని విల్ గో టు అవర్ లెసన్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ దేవదూత యోసేపుతో మాట్లాడుతున్నాడు. యోసేపు 20వ వచనంలో అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడవు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలనే కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టవలెను. సో ప్రియులారా, యేసుక్రీస్తు వచ్చిన మొదటి కారణం ఏంటంటే ఇక్కడ దేవదూత యోసేపుతో చెప్తున్నాడు సీను ఏమని, ఓ యోసేపు యోసేపు, నీ భార్య పెళ్లిగా ఉంది, గర్భవతి అయిందని ఆమెను డౌట్ పడొద్దు. ఆమె ఏదో వ్యభిచార పాపం చేసిందని ఆమెను అనుమానించి ఆమెను వదిలేయొద్దు. ఆ రాత్రి ఆయన ఆలోచించాడంటే పొద్దున్నే ఆమెను వదిలేద్దాము. ఐ వాంట్ టు డివోర్స్, ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. యూదా సాంప్రదాయంలో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 6 నెలలు వేచి చూస్తారంట. ఈ 6 నెలల్లో ఈమె క్యారెక్టర్ ఎట్టుందో ఆయన క్యారెక్టర్ ఎట్టుందో 2 వైపు నుంచి చూసి ఈ 6 నెలల్లో ఎలాంటి తప్పులు లేకుంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారంట ప్రియుల. సో రెండోది, ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, పెద్దలకు చెప్పి ఈ అబ్బాయినో అమ్మాయినో రాళ్లతో కొట్టి చంపిస్తారు, వ్యభిచారం పాపం. రెండోది, సైలెంట్ గా ఎవ్వరు తెలవకుండా వీళ్ళిద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారంటే ఒకళ్ళొకళ్ళు పొలంలో మాట్లాడుకుంటే, వద్దు బాబు, మా అమ్మాయి మాకు ఇష్టం లేదు, మీ అబ్బాయి మాకు ఇష్టం లేదు, మనం ఎవరు చెప్పకుండా పీస్ఫుల్గా సపరేట్ అయినాము అని చెప్పి. సో యోసేపు అదే ఆలోచిస్తున్నాడు, ఏమని, ఈమె సైలెంట్గా వదిలి వెళ్ళిపోతాను. అప్పుడు దేవుడికి వచ్చి, బాబు నాకు చేయొద్దు, ఆమె ఏ పాపం చేయలేదు, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతైంది, ఆమె నువ్వు చేర్చుకో. అప్పుడు అంటాడు, ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయనకు మీరు యేసు అని పేరు పెట్టాలి. యేసు ప్రభు పుట్టేది వారి ప్రజలకు వారి పాపం నుండి రక్షించడానికే, కాబట్టి నువ్వు ఆమెను వెలివేయొద్దు అన్నాడు ప్రియులారా. లూకా సువార్త 5వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 32వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం. యేసుక్రీస్తు వచ్చిన కారణాలు మనం కొన్ని నేర్చుకున్నప్పుడు. లూకా సువార్త 5:32 నేను చదువుతాను, దయచేసి అందరూ మీ బైబిల్ తీసుకుంటున్నారు. 5:32 ఏమనుంది, మారు మనసు పొందుటకే నేను పాపలను పిలువనచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. మారు మనసు పొంది అందరూ నా తప్పు తిరుగుటకు, దేవుని తప్పు తిరుగుటకు నేను వచ్చాను. నేను నీతిమంతుల కొరకు రాలేదు. మేము నీతిమంతులము, మాలో పాపం లేదు అన్నవాళ్ళ గురించి నేను రాలేదు. ఎవరి గురించి వచ్చాను? నేను పాపుల గురించి వచ్చాను. నేను దేనికి పనికిరాని వాడిని, నేను దేనికి పనికిరాని దాన్ని, నేను పుట్టకతోనే నేను పాపిని అని ఎవరెవరైతే రియలైజ్ అవుతారో యేసు ప్రభువుకి నువ్వు వాళ్ళ గురించి వచ్చాను, నేను నీతిమంతుల గురించి రాలేదు. నీతిమంతుడు ఎవరున్నా ఉన్నారా? బైబిల్లో రాయబడ్డది నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా, ఒక్కడు కానీ లేడంట ప్రియులరా. కీర్తన గ్రంథంలో ఒక వాక్యం ఉంది, దేవుడు ఆకాశం నుంచి చూసుకుంటాడంట, ఎవరైనా నీతిమంతులు కనబడతారా? ఒక్కడు లేడంట, ఒక్కడు కానీ లేడంట ప్రియులరా. యోబు గురించి రాయబడ్డది, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునిందు భయభక్తులు కలిగి చెడు తనమును విసర్జించినవాడు, కానీ నీతిమంతుడు అనే మాట ఆయన గురించి రాయలేదు. నోవా గురించి రాశారు, నోవా ఆయన ప్రియులరా ఏ పాపం లేనివాడు, లేకపోతే ఆయన ఏ పాపం చేయనివాడని రాయబడ్డది. కానీ నీతిమంతుడనే మాట బైబిల్లో ఎవ్వరైనా లేరు. అలాంటి వాడు పిలవడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. సో దట్స్ మై రీజన్. ఓకే, మనం చనిపోయే వరకు. సో జెసికా, ఐఎమ్ సారీ. సో వై జీసస్ కేమ్? బైబిల్ సేస్ హీ కేమ్ టు కాల్ సిన్నర్స్. Angel of God is telling Joseph, she will bear a son and you should call his name Jesus because he will save his people from their sins. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రియులారా, రక్షకుడు అని. ఏమని అర్థం అంట? రక్షకుడు. జీసస్ మీన్స్ సేవియర్.
యేసుక్రీస్తు ఒక మతాన్ని లేకుంటే ఒక రిలీజియన్ స్థాపించడానికి రాలేదంట ప్రియులరా, పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎందుకంటే ప్రియులరా, బైబిల్ రాయబడింది రోమా పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం తీయండి ప్రియులరా, అందరూ 3:10 ఏమనుంది ఇక్కడ? మేమెందుకు పాపులం అంటారా అన్న వాళ్ళందరికీ ఇక్కడ ఒక వాక్యం ఉంది. నెక్స్ట్ వాళ్ళకి చూపిద్దాం ఈ వాక్యం. రోమా పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది కదా. రోమన్స్ 3:10. ఎందుకంటే నేను ఎందుకు చదువుతానంటే ప్రియులరా, మనకు యూట్యూబ్లో ఫేస్బుక్లో చాలా మంది చూస్తారు కాబట్టి వాళ్ళు మిస్ కాకుండా. ఇందును గురించి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, తర్వాత ఒక్కడును లేడు, రెండవది గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు, అందరూ చదవండి, త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుక తెరిచిన, నోరు తెరిస్తే వాళ్ళ గొంతు సమాధి మాదిరి ఉంటుంది. వాళ్ళు నాలుకతో ఏం చేస్తారంట? మోసం చేయరు. వారు పెదవుల కింద ఏముందంట? సర్ప విషయం ఉన్నదంట. వారి నోట నిండా ఏముందంట? క్షమించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు, వేరే వాళ్ళని బాధపరచుటకు వారి పాదములు ప్రతి మానవుల గురించి రాసిన మాట. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరగరు, వారి కన్నులు ఎదుట ఏం లేదు, ఇది ప్రియుల ప్రతి మానవుని యొక్క సిచ్యువేషన్. నేను, నా భార్య, నా పిల్లలు, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఈ లిస్ట్ కిందికి వస్తా, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఇంక్లూడింగ్ ఎవ్రీబడి. ఈ లోకంలో పాపం లేని వాడు ఒక్కడంట. ఎవరంట మిగిలిన వాళ్ళు? యేసుక్రీస్తు. యోహాను సువార్త 8 అంటాడు, నాలో ఏదైనా పాపం ఉన్నట్టు మీరు నాలో చూపండి. ఛాలెంజ్ చేస్తున్నాడు, నాలో ఏదైనా పాపం ఉందా చూపండి. అందరు వెళ్ళిపోయారంట. ఆ స్త్రీని వ్యభిచారం చేయబడ్డప్పుడు పట్టబడ్డ స్త్రీని తెచ్చి, అయ్యా మోషే ధర్మశాస్త్రంలో చెప్పారు కదా రాళ్లతో కొట్టి చంపమని, మరి నీ అభిప్రాయం ఏంటంటే యేసుప్రభువు అంటాడు, మీలో పాపం లేని వారు ఏం చేయండి, మొదటి రాయి వేశారు కదా అంటే అర్థం ఏంటి? అందరూ ప్రియులరా, పాపాలను క్షమించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే బాగుంటుంది, నీతిమంతులను పిలవడానికి రాలేదు కానీ ఎవరు పిలవడానికి వచ్చాను? పాపులను పిలవడానికి వచ్చాడు. యేసుక్రీస్తు మీకు తెలుసో లేదో ఒక 3 ఉపమానాలు చెప్పాడు. ఏంటా 3 ఉపమానాలు అంటే పిల్లరా, 100 గొర్రెలు, 100 గొర్రెలు ఉన్నాయంట. దాంట్లో ఎన్ని గొర్రెలు మిస్ అయినాయంట? ఒక గొర్రె తప్పిపోయింది. కాపరి ఏం చేశాడంట? ఆ 99 గొర్రెను వదిలి దేని గురించి వెళ్ళాడు? ఆ ఒక్క గొర్రె గురించి వెళ్ళాడు. అది దొరికిన తర్వాత ధనలక్ష్మి గారు దాన్ని భుజం మీద వేసుకొని సంతోషించి ఆ యొక్క పిరుగు పొరుగు వాళ్ళతో అంటాడంట, నాతో సంతోషించండి, నాతో ఆనందించండి, తప్పిపోయిన నా గొర్రె పిల్ల దొరికింది అని చెప్పి ఒక పెద్ద విందు చేశాడు. యేసుప్రభు దాని కన్క్లూజన్ ఏం చెప్పాడు? మారు మనసు అక్కర్లేని 99 గొర్రెల కంటే మారు మనసు పొందిన ఒక గొర్రె గురించి నేను వెళ్ళాను అంటాడు. ప్రియులరా, మారు మనసు లేని అక్కర్లేని 99 గొర్రెల కంటే మారు మనసు ఒక్క పాప విషయమై పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందా? సంతోషం. అర్థమైంది కదా? ఆ ఒక్క గొర్రె ఎవరది? తప్పిపోయిండు. లాస్ట్కి ఏమైందంటే అది మారు మనసు పొంది రిపెంట్ అయ్యి ఆ గొర్రె గురించి వెళ్ళి అప్పుడు యేసుప్రభు అంటాడు, ఈ 99 గొర్రెలకు మారు మనసు లేదు, ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె మారు మనసు పొంది అయ్యో నేను తప్పు చేశానే అన్న తర్వాత యేసుప్రభు వెళ్ళి దాన్ని తెచ్చుకున్నాడంట. రెండోది, ఒక స్త్రీ దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయంట.
ఆ కాయిన్స్ పడిపోతే ఆమె ఏం చేసిందంట, దీపం వెలిగించి మంచం కింద మొత్తం గుడిచి ఆ కాయిన్ దొరికిన వెంటనే, ఆ నాణ్యం దొరికిన వెంటనే సంతోషించి ఏం చేసిందంట ప్రియులరా, అందరిని పిలిపించి నాతో మీరు ఆనందించుడి. అక్కడ యేసుప్రభు అంటాడు, ప్రియులరా మారు మనసు పొందని 99 గొర్రెల కంటే మారు మనసు ఒక్క విషయంలో, పాప విషయంలో, పాప రాజ్యంలో సంతోషం కలుగుతుంది. మూడో ఉదాహరణ ఏంటి, 2 కుమారులు ఉంటారంట. ఒక కుమారుడు తండ్రి యొక్క ఆస్తి తీసుకెళ్ళి మొత్తం నాశనం చేశాడు. చివరికి పందులు తినే పొట్టు కానీ దొరకలేదు. లాస్ట్కు ఆయన అక్కడ కూర్చొని పందుల దగ్గర మేస్తూ అయ్యో నా తండ్రి ఇంట్లో ఎంతో మంది పని మనుషులు ఉన్నారు, వాళ్ళ కడుపుంటే అన్నం తింటున్నారే, నేను కొడుకునై ఉండి కానీ నాకు అన్నం లేదే, అయ్యో నేను పరలోకానికి విరుద్ధంగా పాపం చేశానని చెప్పి అక్కడి నుంచి లేచి వాళ్ళ తండ్రి ఎందుకు వచ్చి క్షమాపణ అడగడానికి వస్తున్నాడు. పిల్లరా తండ్రి ఏం చేశాడంట, పరిగెత్తుకుని వచ్చి ఆయన కవగలించుకుని ఓకే, అప్పుడు ఆయన అంటాడు, తండ్రి నీ పని మనుషుల్లో ఒకరిగా నన్ను పెట్టుకో, అవసరం లేదని చెప్పి ఆయన బట్టలు ఇప్పించి మంచిగా స్నానం చేయించి మంచిగా ఆయన రింగు పెట్టి మంచి చెప్పులు వేసి ఆయన గురించి ఏం చేసినట్టు పెద్ద విందు చేశాడు. సో మొదటి విషయంలో 1% లాస్ అయింది, దేవుడు దాన్ని సంపాదించాడు. రెండో విషయంలో 10 కాయిన్స్ లో ఒకటి పోయిందంటే ఏంటంట 10% అక్కడ రికవర్ అయింది. ఇక్కడ మూడో విషయంలో ఇద్దరిలో ఒకటి పోయిందంటే ఎంత పర్సెంట్, 50% రికవర్. అంతే కదా పిల్లలు. ఆ రకంగా యేసుప్రభు దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు పశ్చాత్తాపపడ్డప్పుడు ఆయన వారిని అంగీకరిస్తారంటే పిల్లలు ఆయన వాళ్ళ రాజ్యంలో వారిని చేర్చుకుంటారు. రెండోది యేసుప్రభు ఎందుకు వచ్చాడు. సో మొదటిది పాపలను పిలవడానికి, పశ్చాత్తాప పడ్డవారిని చేర్చుకోవడానికి, పాపాలు ఒప్పుకుని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అన్న వారికి నిజమైన క్రిస్మస్ గుర్తుపెట్టుకోవాలి. అది లేకుండా మనకి ఇష్టం వచ్చినట్టు జీవించి బైబిల్లో మీకు ఎంతమందికి తెలుసో తినడము త్రాగడము వాక్యం ప్రకారం పాపము. రోమా పత్రికలో ఉంది, దేవుని రాజ్యము తినడము త్రాగడం కాదు. అంటే తినడం త్రాగడం పాపాన్ని కాదు. ఇక్కడ ఎప్పుడు దాని మీదనే ఆ ధ్యాస పెట్టామనుకోండి, అది పాపం. దేవుని రాజ్యము నీతి, న్యాయము, పరిశుద్ధాత్మయందు సంతోషుని రాయము. యేసుప్రభు రెండో రాకడలో మత్తయి సువార్త 24 అంటాడు, 24 అంటాడు ప్రియులారా, నోవా కాలంలో తినుచు, రెండోది తాగుచు, పెళ్లికి ఇచ్చుకుంటూ పెళ్లికి తీసుకుంటున్నప్పుడు ఏ రకంగా వరదలు వచ్చాయో అలాగే యేసుక్రీస్తు రెండో రాకడ. సో ఇక్కడ తినడం తాగడం గురించి 2 వాక్యాలలో నెగిటివ్గానే ఇచ్చారు. సో క్రిస్మస్ అంటే యేసుప్రభు జననం అంటే తినడము, కేవలము తినడము త్రాగడము కాదు. ఏంటంటే మెయిన్ మెసేజ్ ప్రియురా, ఆయన నా పాపాలు గుర్తు వచ్చాడు. నీకు ఎవరైతే నిజంగా పాపాలు ఒప్పుకుంటారు ప్రియురా, వాళ్ళంతా ధనిలు. రేపు వాళ్ళకు క్రిస్మస్ అనే మాటకు అర్థం తెలుస్తుంది. రెండవది యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ప్రియురా, మార్కు సువార్త తీసుకుంటాం. క్రిస్మస్ యొక్క సందేశాన్ని మనం ఈరోజు ధ్యానించుకున్నాం ప్రియురా. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. 10:45. అందరు తీయండి, నేను చదువుతాను ప్రియులారా. రైట్. 45. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ ఎందుకు వచ్చాడంట చదవండి. ఎందుకు వచ్చాడు? పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చాను నేను. 45 చాలా తీయలేదా? చూడండి క్లియర్గా మళ్ళీ చదువుతాను. మనుష్య కుమారుడు ఇక్కడ వచ్చాడనే మాట మనం ధ్యానించాలి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం చేయుటకు ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. సో ప్రియులారా, రెండోది యేసుప్రభు ఎందుకు వచ్చాడంట? పరిచర్య చేయించుకున్నట్టుకు రాదు. రెండవ వెరీ గుడ్. నాన్న
ఎక్కువ మంది వస్తే చిన్న పిల్లలు కింద కూర్చుంటారట. పిల్లలతో కింద కూర్చోండి. ఇఫ్ చిల్డ్రన్ ఇఫ్ మెనీ పీపుల్ కమ్, ओके बेटा नीचे बैठो, अगर बड़े लोग आए तो नमस्ते बोल के नीचे, ठीक है. ప్రియులారా, ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తు మాట్లాడినాడు? వై జీసస్ said son of man, Jessica, Jesus said son of man did not come to be served, he came to serve. ఆ అధ్యాయం కొద్దిగా ముందు చదివితే యేసుక్రీస్తు శిష్యులతో అంటున్నాడు, గమనించండి చాలా ముఖ్యం, నేను వెళ్ళి యెరూషలేములో వాక్యం చెప్తే నన్ను పట్టుకొని చంపుతారు, నన్ను సిలువేస్తారు, నేను 3వ దినం లేస్తాను అని ఆయన డెత్ గురించి, ఆయన మరణం గురించి ఆయన చెప్తుంటే ఇక్కడ యోహాను, యాకోబు, పేతురు వీళ్ళు గొడవ పడుతున్నారు. ఏమని? పరలోక రాజ్యం ఎవరు గొప్ప, పరలోక రాజ్యం ఈయన కుడి పార్శ్వం ఎవరు కూర్చుంటారు, ఈయన ఎడం పార్శ్వం ఎవరు కూర్చుంటారని వీళ్ళు వాళ్ళ గ్రేట్నెస్ గురించి గొడవ పడుతుంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వాళ్ళ తలపులు గమనించి, నేను మాట్లాడేది ఏంటి, మీరు చెప్పేది ఏంటి, నా మరణం గురించి నేను చెప్తే మీరు ఎవరు గొప్ప అని పరలోకం గురించి మాట్లాడుతున్నారు, నేను వచ్చిన కారణం ఏంటి, దేనికి వచ్చిందో నేను పరిచారం చేయడానికి, ఐ కేమ్ టు సర్వ్. నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు. క్రిస్మస్ సందేశం ఏంటి చెప్పరా? ఇతరులకు పరిచర్య చేయడం, చేయించుకోవడం కాదు, ఇతరులకు పరిచర్య చేయడమే. యేసుక్రీస్తు శిష్యుల కాళ్ళు కడిగాడు. శిష్యుల కాళ్ళబా, ఆయన 12 మంది శిష్యులు ఉంటే యేసుక్రీస్తు ఈ కాళ్ళలో నీళ్ళు కాళ్ళ మీద నీళ్ళు పోసి ఒక టవల్ తీసుకుని వాళ్ళ పాదాలు కడిగారంట. మీకు తెలుసా, మన బాడీలో చాలా హీనమైన ఒక అవయవం ఏదైనా ఉంటే కాళ్ళు అంటే, అందుకే అందరూ కాళ్ళు పట్టు, అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను చాలాసార్లు చెప్పాను, పని మనుషులు యజమానుల దగ్గర కాళ్ళు చూపాలి, ఆ పంచతో కప్పేసుకుంటారు, వాళ్ళు అయినంత కాళ్ళు పూసేసుకుంటారు. ఎందుకంటే యజమానుడి దగ్గర చెప్పులు వేసుకోరు, కాళ్ళు చూపారు. ఎందుకంటే పిల్లరా, అది గౌరవం. ఒక వ్యక్తి యొక్క యజమానుల దగ్గర మనం పని చేస్తున్నామంటే మనం కాళ్ళలో చెప్పులు వేసుకుంటూ కాళ్ళు చూపరు. అందుకే దేవదూతలు పరలోకంలో 2 రెక్కలతో కళ్ళు పూసుకుంటారంట, ఇంకో 2 రెక్కలతో కాళ్ళు పూసుకుంటారంట, ఇంకా 2 రెక్కలతో ఎగురుకుంటూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని వాళ్ళు దేవుని పొందుతూ ఉంటారంట. అందుకే దేవుని వాక్యంలో మనం మందిరానికి వచ్చినప్పుడు, ఆరాధించినప్పుడు మనం చెప్పులు బయట ఎందుకు వేసుకుంటామంటే, మనం చెప్పులు వేసుకుని దేవుని ఆరాధించినప్పుడు ప్రియులా. మోషే, నువ్వు నిలబడ్డ స్థలం పరిశుద్ధం కాబట్టి నీ చెప్పులు కుదురు. యాక్చువల్ కొండ మీద ఏం పరిశుద్ధత ఉంటుంది? అక్కడ తేళ్ళు, పాములు, చీమలు, పిచ్చి పిచ్చి పురుగులు తిరిగి ఉంటాయి, వర్షం పడి ఉంటుంది, ఆకులు పడి ఉంటాయి, అదేంటి పరిశుద్ధత? సో అక్కడ దేవుడు వచ్చాడు కాబట్టి ఆ స్థలం పరిశుద్ధంగా మారింది. అదే రకంగా జనరల్గా వేరే టైంలో మేము చెప్పులు వేసుకుని తిరుగుతుంటాం ఈ హాల్లో, కానీ ప్రార్థన టైంలో ఏమవుతుందంటే ఈ స్థలము పరిశుద్ధ స్థలం. నేను ఈ రోజు వరకు పోయిన ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, అన్నిలను చూసినాను. ఇప్పటి వరకు ఎవరే కానీ వాళ్ళ మందిరాలలోకి చెప్పులు వేసుకుని పోవడం నేను చూడలేదు. మీరు చూసారా? ఎవరైనా చూస్తే చెప్పండి ప్రియులా, చూసారా? కానీ క్రైస్తవులందరూ చాలా మటుకు వాళ్ళ మందిరాలకు ఏం వేసుకుని పోతారు? చెప్పులు వేసుకుని పోతారు కదా. మోషే, నిలబడ్డ స్థలం పరిశుద్ధం వదలవయ్యా, నేను వచ్చాను కదా ఇక్కడ. యెహోషువ, రెండోసారి యెహోషువ నువ్వు నిలబడ్డ స్థలం పరిశుద్ధమైంది. కనీసం ఆ మినిమం రెస్పెక్ట్ లేకపోతే మనం ఏ రకంగా భక్తి ఉందని. రెండోది యేసుక్రీస్తు వచ్చింది ఉపచారం చేయటమే కానీ ఉపచారము చేయించుకుంటే రానే రాలేదు. ఇది నిజమైన క్రిస్మస్. మనం కానీ నిజంగా క్రిస్మస్ ఎంజాయ్ చేయాలనుకున్నారా? ఇతరులకు సేవ చేద్దాం, ఇతరులకు హెల్ప్ చేద్దాం. బ్రదర్, కెన్ ఐ హెల్ప్ యూ? సిస్టర్, మీకు ఏమైనా సాయం చేయగలుగుతారు? మన చర్చలో కొంతమంది ఉన్నారు, ఏమైనా కష్టం ఉంటే ఫస్ట్ వచ్చి సాయం చేస్తారు. అట్లా ఉండాలా పిల్లలు? ఎందుకంటే బైబిల్ రాయబడింది, మనం ఏది మిగుతాం అదే మన కష్టం వచ్చినప్పుడు వేరే వాళ్ళు వస్తారు కదా పిల్లలు. సో కాబట్టి ఇతరులకు పరిచయం చేయటం మనము ఉపచారం చేసినప్పుడు అది మనకు ప్రశ్న. మూడవది, యేసుక్రీస్తు వచ్చిన 3వ కారణం ఏంటి ప్రియులారా? దయచేసి మత్తయి సువార్త 5:17 తీసుకుంటాం.
third purpose, third reason, why did Jesus come into the world? 5వ అధ్యాయము 17వ వచనం తీసుకుందాం ప్రియులారా. చాలా ముఖ్యమైన వాక్యాలు ఇవన్నీ. నేను వచ్చాను అనే మాట ఇక్కడ ఉంటుంది. రైట్. 5:17 ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నేను ఎందుకు వచ్చాను? నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. సో మూడోది, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంట? సీను ఈ ధర్మశాస్త్రం, ఇదిగో ఈ బైబిల్ని పాత నిబంధనలు ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి ప్రియులారా. ఆయన బెత్లెహేములో పుడతాడు అని ఉంది. కరెక్ట్, ఆయన బెత్లెహేములో పుట్టినందుకు ఆ వాక్యం నెరవేర్చబడింది. ఆయన పుట్టినప్పుడు అని when Jesus born, Bible says a big star will come. నేను ఒక డిక్షనరీలో చదువుతున్నా, ఆ యేసు ప్రభు పుట్టినప్పుడు వచ్చిన ఆ యొక్క తార, ఆ యొక్క చుక్క లేకపోతే ఆ నక్షత్రము చాలా పెద్దగా ఉండేట ప్రియులారా. ఇట్ వాస్ సో బిగ్. అందుకే ఆ జ్ఞానులు ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చారంట. ఇరాక్ ఆ ప్రాంతం నుంచి వచ్చారంట. ఆ యొక్క నక్షత్రాన్ని ఇట్ వాస్ సో బిగ్. ఆ రకంగా దేవుడు వాక్యాలు నెరవేర్చడానికి వచ్చాడు. కీర్తన గ్రంథంలో రాయబడింది, వినోద్ ఆయన చంపినప్పుడు ఆయన ఎముకలలో ఒక్క ఎముక ఎరగదు. యూదుల ఆచారం ప్రకారము ఒక వ్యక్తిని సిలువలో వేసిన తర్వాత సాయంకాలం వచ్చి ఆయన కాళ్ళు, ఆయన మోకాళ్ళు, మోచేతులు ఇరగొడతారంట కట్టెతో. ఎరగొట్టినప్పుడు ఆ బరువు అంతా చేతులలో పడి, మొత్తం కాళ్ళలో పడి, రక్తం అంతా బయటకు వచ్చేసి చనిపోతారు. అప్పుడు వాళ్ళ శవాన్ని తీస్తారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన కాళ్ళు చేతులు విరగొట్టాల్సిన అవసరం లేదు. ఇది కీర్తన గ్రంథంలో రాయబడి ఆయన ఎముకలలో ఒక్క ఎముకను విరగదు. ఇవన్నీ నెరవేర్చాలి యేసుక్రీస్తు వచ్చి. ఇంకొక వాక్యంలో రాయబడింది, నేను ఉపమాన రీతిగా నేను వాక్యాన్ని ప్రకటిస్తాను. యేసుక్రీస్తు ఎన్ని ఉపమానాలు చెప్పాడు కదా, ఎన్ని ఉపమానాలు చెప్పాడు కదా పరలోక రాజ్యం గురించి. అన్ని ఎగ్జాంపుల్ చెప్పడం, దాన్ని విత్తువాడు విత్తుటకు బయలుదేరడం, అదొక ఉపమానమే. మనం గుర్తు 6 నెలల వరకు ఉపమానాల గురించి నేర్చుకున్నాం. సో యేసుక్రీస్తు వచ్చింది ఈ ధర్మశాస్త్రం కొట్టివేయటం కాదు, దాన్ని నెరవేర్చడానికే. మీకు ఎంతమంది తెలుసో లేదో ప్రజలు, పాత నిబంధన కాలంలో ఏమని రాశారంటే వ్యభిచరించవద్దు, ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు, అది పాపము. యేసుక్రీస్తు ఏమంటాడు? ఇప్పుడు నువ్వు వ్యభిచారం చేయాల్సిన అవసరం లే. ఆ స్త్రీని నీ కంటితో చూసి నీ తలపులో చెడ్డగా ఆలోచిస్తే నువ్వు ఆ వ్యక్తితో పాపం చేసినట్టు. ధర్మశాస్త్రంలో నెరవేర్చిందా దాని స్టాండర్డ్కు నీకు పెంచాడంట. ఇంకేం చెప్పాడు మీరు? యేసుక్రీస్తు మీరు నరహత్య చేయొద్దని విన్నారు, నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడువాడు ఏం చేసినట్టు. చూసారా? ధర్మశాస్త్రం కొట్టేలా దాన్ని ఇంకా దాని స్టాండర్డ్ యేసు ప్రభు పెంచారు. ఇంకొక వాక్యం అంటాడు, మీ శత్రువులను ద్వేషించమనుంది, నేను మీకు చెప్తున్నా మీ శత్రువులను మీరు ప్రేమించండి, వాళ్ళ కోసం మీరు ప్రార్థన, మీరు హింసించే వాళ్ళ నుంచి ప్రార్థన చేయండి. చూసారా? దాన్ని కొట్టేయమనలేదు యేసుక్రీస్తు, దాని స్టాండర్డ్ ఇంకా పెంచాడు. యేసుప్రభు వచ్చింది ఈ వాక్యం నెరవేర్చడానికి. సో ఇప్పుడు మనం ఆయన నుంచి మనం ఏం నేర్చుకుంటాము? మనం కానీ దేవుడి వాక్యం విన్నవారు మాత్రమే కాకుండా ఏం చేయాలంటే దానికి లోబడేవారుగా ఉంటారంట. మనం కేవలం దేవుడి వాక్యాన్ని వింటే బైబిల్ రాయబడింది మనం ఏ మోసం చేసుకుంటామని. మన కత్తి తీసుకొని మనం ఏ పొడుచుకుంటుంటుంది, మన గన్ను తీసుకొని మనమే షూట్ చేసుకుంటుంటుంది, మనల్ని మనం మోసం చేసుకుంటాం. అందుకే దేవుడి వాక్యం విని దాని చొప్పున జరిగించువారు ధన్యులు. అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చి నేను చూడాలనుకుంటున్నారంటే యేసుప్రభు అంటాడు, ఎవరయ్యా నా తల్లి, ఎవరు నా బ్రదర్, ఎవరు నా సిస్టర్? ఎవరైతే దేవుడి వాక్యాన్ని దాని చొప్పున జరిగిస్తారో వాళ్ళందరూ నా తల్లులే, వాళ్ళందరూ నా బ్రదర్సే, వాళ్ళందరూ నా సిస్టర్సే. యేసుక్రీస్తు వచ్చింది లేఖనాలను నెరవేర్చడానికి, ధర్మశాస్త్రం కొట్టివేయటం కాదు, దాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు. అర్థమైంది కదా? యేసుక్రీస్తు వచ్చిన కారణము, ఒకటి పాపులను రక్షించడానికి వచ్చాడు, రెండోది ఇతరులకు పరిచర్య చేయడానికి వచ్చాడు, మూడవది దేనికి వచ్చాడంట? ధర్మశాస్త్రంలో కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. నాలుగోది ప్రియులారా, యేసుక్రీస్తు వచ్చిన ముందొక కారణము లూకా సువార్త 4:18.
తీసిన తర్వాత చదువుకుందాం. 4:18 4:18 4:18 అందరు తీసిన తర్వాత చదువుతాను. ఒకసారి 16 చూసుకుందామండి. రైట్. తర్వాత ఆయన తాను పెరిగిన నాజరేతులకు వచ్చి తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములకు వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథము విప్పగా ఈ వాక్యం వచ్చింది. ఏ వాక్యము? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుటకై. వినండి ఆ వాక్యము. బీదలను సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దిస్ ఇస్ ద ఫోర్త్ రీజన్. గుడ్డి వారు చూపు ఇవ్వడానికి వచ్చాను, చెవిటి వారు వినడానికి వచ్చాను, లేకపోతే వినిపించడానికి వచ్చాను, కుంటి వాళ్ళు నడవడానికి నేను వచ్చాను. లాస్ట్ అంటాడు, ఇంగ్లీష్లో రాయబడింది, టు ప్రొక్లెయిమ్ గుడ్ న్యూస్. తెలుగులో ఏముందంటారా? గుడ్ న్యూస్ అనే మాటకు బీదలకు సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. మీకు ఎంతమందికి తెలుసలేదు, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నది 33.5 సంవత్సరాలు. లూకా సువార్త 3వ అధ్యాయం రాయబడింది, ఆయన 30 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఆయన సేవ ప్రారంభించారు. అంటే ఆ 30 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? ఆయన గ్రామంలోనే ఉన్నాడు. మరి ఆయన సేవ ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఆయన 3.5 సంవత్సరాలలో ప్రియులరా పగలంతా సువార్తను ప్రకటించేవాడంట. రాత్రి కొండ మీద లేకపోతే గెత్సేమనే తోటకి వెళ్ళి ప్రార్థించుకునేవాడు. కొంతమంది శిష్యులు వచ్చి, ప్రభా నువ్వు ఎక్కడుంటావు, మేము నీతో వస్తామంటే యేసు ప్రభువుని తీసుకెళ్ళాడంట. దానికన్నా ముందు అన్నాడంట, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు అంటే నక్కలు దాచుకోవడానికి ఒక చిన్న హోల్స్ ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తల దాచుకున్నట్టు ఏం లేదు, స్థలం లేదు. ఇంత అయినా స్థలం లేదు. ఆయన సొంత ఇల్లు లేకుండా ప్రియులారా. మరియమ్మ యోసేపు ఇంట్లో ఆయన 30 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు. కానీ ఆయన 3.5 సంవత్సరాలు గ్రామాలు, నగరాలకు, ఆయన టౌన్స్కి వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆనంద్ గారు యోహాను సువార్తను అంటాడు, ఆయన చేసిన అద్భుతంగా అనేకములు ఉన్నాయి, వాటిని ఒకటిగా వివరించి రాసినట్లయితే భూమి మీద ఉన్న పుస్తకాలకు సరిపో అన్ని రాశాడు, అన్ని చేశాడు. సుమిత్ర, యు అండర్స్టాండ్ why did Jesus come? He came to preach gospel. సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? మనం ఇతరులకి ఏం చెప్పాలా? దేవుని సువార్తను ప్రకటించాలి. ఆంద్రేయ వెళ్ళి యేసుప్రభుని కలిసిన తర్వాత వాళ్ళ సహోదరుడు పేతురు తీసుకుని వచ్చాడట. పేతురు మేము యేసుప్రభుని కలిసాం. ఫిలిప్ వెళ్ళి నతానీయులు తెచ్చాడట. మేము యేసుప్రభుని కలిసాం. ఆ సమరయ స్త్రీ వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ తెచ్చిందంట. మనం కానీ అయినంత వరకు మనకు తెలిసిన వారు, మన చుట్టాలు, మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారిని ఇన్వైట్ చేద్దాం. ప్రియులు, ప్రతి సండే మనకు ఆరాధన ఉంటుంది, గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది, దాన్ని చెప్తాం. మనం వాళ్ళని నడిపించలేము, కనీసం మందిరాన్ని తెస్తే మేము ఉన్నాం, వాళ్ళని మీరు నడిపిస్తాం, వాళ్ళ నుంచి వాక్యం చెప్తాం, వాళ్ళకి బ్యాప్టిజం ఏంటో చెప్తాం, ప్రభురాత్రి వల్ల ఏంటో చెప్తాం. సో సేవకులుగా మీరు ట్రై టు టీచ్ దెమ్, మీరు ట్రై టు లీడ్ దెమ్. ఎవరో ఒక ఆయన అంటుండే, యేసుప్రభు పేతురుతో అన్నాడంట, నువ్వు ఇక మీద చేపలు పట్టేవాడు కాదు, మనుషులను పట్టే జానులుగా చేశారు కదా మీరు. అంటే పేతురు ఆ చేపలు పట్టి అమ్మేవాడు. ఇప్పుడు పేతురు చేపలు కాదు, ఎవరు పట్టుకున్నట్టు చేస్తారు? మనుషులు. సో మనల్ని కానీ దేవుడు ఇతరులను దేవుడి దగ్గరికి నడిపించేవారు. మీరు చేపలు పట్టుకుని రండి, మేము వాటిని ఫ్రై చేస్తాం కదా. మీరు ఫ్రై అంటే దేవుడు వాక్యం నీకు వారిని నడిపిస్తాం కదా. ప్రియులారా, దేవుడు ఒక సేవకుని ఇక్కడ పెట్టారు, ఆ సేవకుడు మనం చూసుకుంటాడు, వాళ్ళు నడిపిస్తారు, బ్యాప్టిజం ఇస్తారు.
వాళ్ళ ప్రభురాత్రిలో తీసుకోడు, ఒక నడిపిస్తాడు, ఒక నాయకుడు ఉన్నాడు. సో ఆ మనం కానీ ఆ మందిరంలో ఎదగడానికి మనం కానీ సహాయంగా ఉంటే అది ఎంతో మంచి ప్లస్. ఒక సంఘంలో గొడవ పడుతున్నారంట, ఈ ఆత్మలో మీరు తెచ్చినా నాకు ఏంటని. ఏం చెప్తావు ఆత్మలో తీసుకెళ్ళి, వీళ్ళు నా ఆత్మలు. అవునా సిస్టర్? మన ఆత్మల మనమంతా దేవుడు ఆత్మలు వీళ్ళంతా నా ద్వారా వచ్చారు, అదే ఏం చేస్తా ఇప్పుడు తీసుకెళ్తావా? మనం ఎటు నాశనం అయిపోయినాం, ఎటు పాడైపోయినాం, వీళ్ళని తీసుకెళ్ళి పాడు చేసుకుంటామా? గొడవ పడ్డామా? సైలెంట్ ఉండాలి. అంతేగాని వీళ్ళంతా నా ద్వారా వచ్చి ఒక చేతులు పెద్ద గొడవ ప్రియుడారా, వీళ్ళంతా నా ద్వారా వచ్చిండు నా చేతికి ఏం చేస్తావు వాళ్ళని తీసుకెళ్ళి. సో ప్రియుడా, మనంతా దేవుని ఆత్మ, దేవుని గొర్రెలం. సో కాబట్టి 4వది గుర్తుపెట్టుకోవాలా, యేసుక్రీస్తు ఎందుకు కూర్చోంట? సువార్తను ప్రకటించాలి. గుడ్డివారిని స్వస్థపరచడానికి, కుంటివారిని స్వస్థపరచడానికి, మనం కానీ ఏదో ఒక రకంగా సువార్తను ప్రకటించాలి, ఏదో ఒక రకంగా సువార్తను ప్రకటించాలి. ఒకసారి బిల్లీ గ్రామ్ అనే ఒక దేవుని సేవకుడు ఆయన వాక్యం చెప్తే ఇలా అన్నాడంట, మనం దేవునికి సేవ 3 రకాలుగా చేయొచ్చు అంట. PPP, ATRPPP. ఫస్ట్ ప్రీచ్, పి అంటే ప్రీచ్, మనం దేవుని వాక్యం చెప్పి ప్రకటించాలి. రెండవది వినోద్, ప్రే, PRAY, ప్రే, మనము సేవలో ప్రార్థించాలా. యేసుప్రభు అంటాడు, కోతంత విస్తారమైన కోతకి పనివారు మీరు ప్రార్థన చేయండి తండ్రి, కోత మనుషులను కాపాడి. మూడోది PAY, పే, మనం ఆర్థికంగా సాయం చేయాలి. ఆర్థికంగా మనం సాయం చేయలేదనుకోండి, సేవ కొనసాగుద్దా? నేను పాస్టర్ అండి, మాకు ఈ మంత్ రెంట్ మాన్పి ఏంటంటే వాళ్ళు ఊరుకుంటారా? మరి ఎవరు చేయాలా? మనం ప్రీచింగ్ చేయలేకపోతున్నాము, ప్రార్థన చేయలేకపోతున్నాము. ఈ 3 ఏదో ఒక రకంగా చేయాలంటే 3 చేయకపోతే చాలా మంచిది. అఖిల ప్రిసిల ఏం చేశారంట, వాళ్ళు టెంట్ హౌస్ వేసుకుంటూ పౌలుకు సాయం చేస్తూ ఆ మందిరం కొనుక్కోవాలి. ఎందుకు ఇచ్చారంట? ప్రీచ్, ప్రే అండ్ పే, PAY, పే. మనం దేవుడు సేవకిస్తున్నాం, మనుషులకు మనం దేవుడు రాజ్యాన్ని కడుతున్నాం, మనుషుల రాజ్యం కాదు. ఒకవేళ రేపు దేవుడు చిత్తమై నేను ఏదైనా పరలోకానికి రేపు దేవుడు నన్ను పిలిచాడు అనుకోండి, ఈ మందిరం నడవాలా. వ్యాపకం మంచి ఎన్నో వాక్యం తెలిసినవాడు నడవాలా, ఈ దేవుని మందిరం. సో కాబట్టి కదా మనం ఏదో సువార్తను ప్రకటించాలి. ఏదో పోయి మా సిస్టర్ గారు పోయి హస్బెండ్ తెచ్చారు, మా లతా సిస్టర్ ఆయన తెచ్చారు. ఈ రకంగా మన ఆనంద్ బ్రదర్కి ఎవరో చెప్పారంటే ఆయన వచ్చారు. ఈ రకంగా మనం దేవుని సువార్తను ప్రకటించాలి. నిజమైన వాక్యం ఎక్కడుందో అక్కడ ప్రజలను మనం ప్రకటించాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫ్రమ్ ప్యాన్ టు ఫైర్ అని. ఓకే, ఆ పెనం నుంచి నిప్పులకు దూకినట్టుగా మనం ఏదో సంఘాలకు తీసుకెళ్ళి వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసినామనుకోండి, వాళ్ళకి నిజమైన రక్షణ మార్గం తెలవకుండా ఏదో పిచ్చి నేర్పిస్తారు ప్రియులరా. అందుకే అల్వాల్ ప్రాంతం మనం ఎక్కడెక్కడి నుంచో రావాలని మనం ఆశించట్లేదు. ఈ అల్వాల్ ప్రాంతంలో దేవుడు మనం ఇక్కడ కాబట్టి మనం తెలుసుకోవాలి. దేవుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో వాళ్ళకి మన వాక్యం చెప్పి నేర్పిస్తాం. 4వది యేసుప్రభు ఎందుకు వచ్చాడంట? సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. 5వది లూకా సువార్త 19:10. జక్కయ్య ఇంటికి యేసుప్రభు వెళ్ళి ఈ మాట అన్నాడు. 19:10. ఏమన్నాడంట ప్రియులరా? 12:10లో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. రైట్. దానికన్నా ముందు ఏం జరిగిందంట? 7వ వచనము, అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనుషుల యొద్దకు బస చేసి వెళ్ళనని చాలా చదువుకుని జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరి యొద్ద నైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి ఎంత ఇస్తాను? 4 గంటలు మరలా చెల్లింతును ప్రభుతో చెప్పాను. అందుకు యేసు,
ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. తర్వాత అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని చెప్పు. ప్రియులరా, జక్కయ్య యేసుప్రభు చూడాలని ఒక చెట్టుకి ఉన్నాడంట. లాస్ట్ యేసుప్రభు ఇలా చూసి, బాబు నువ్వు దిగిరా, నీ ఇంటికి లంచ్కో డిన్నర్కి వస్తానన్నప్పుడు ఈయన పోయి తింటున్నాడంట. పిల్లల జక్కయ్యను దేవుడు యేసుప్రభు ఏమనలేదు. పిల్లల ఆయనకే ప్రేరేపణ వచ్చి, అయ్యా నేను ఎవరెవరి దగ్గర మోసం చేశానో వాళ్ళకి ఎన్ని అంతలు ఇస్తా? 4 అంతలు. నేను ఎవరి దగ్గర అన్యాయంగా పైసలు తీసుకున్నా, ఎవరి దగ్గర అబద్ధాలు చెప్పి పైసలు తీసుకున్నా, ఎవరి దగ్గర నేను కమిషన్ పైసలు తీసుకుంటే ఈ వాజ్ ట్యాక్స్ కలెక్టర్. ఈ ట్యాక్స్ కలెక్టర్ లేని కొన్ని అకౌంట్స్ లో కితాపతి చేసి మోసం చేస్తాను. సో ఎవరెవరి దగ్గర మోసం చేశానో ఎంత ఇస్తాను నేను? 4 అంతలు. 100 రూపాయలు తీసుకుంటే ఎంత ఇస్తాను నేను? 400 ఇస్తాను. అంతేకాకుండా నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తా? ఇతరులకు ఇస్తా. యేసుప్రభు బాబు నువ్వు మోసం చేస్తున్నావు అనలేదు, నువ్వు ఎవరి దగ్గర దోచుకున్నావు అనలేదు. ఆ దిగులు అన్నం తింటున్నాడు అంతే. ఆయన కన్విక్షన్, ఆయన ఒక మనోభావం, ఒక రకమైన వేదన, అయ్యో నేను పాపం చేస్తున్నాను. అది నిజమైన రిపెంటెన్స్ అంటే అది. ఎవరో చెప్పిన తర్వాత ఎవరో అంటుండే, పోలీసులు పట్టుకున్న తర్వాత ఆయన సారీ అంటే ఆయన పశ్చాత్తాపం కాదు. వాడు పట్టుకోకముందు మనమే వెళ్ళి, సార్ నన్ను క్షమించండి అంటే ఇది నిజమైన పశ్చాత్తాపం. ఇక్కడ జక్కయ్య నువ్వు ఈ పాపం చేసినావు, నువ్వు అందరి దగ్గర మోసం చేసినావు, యేసుప్రభు అనలేదు. ఈయనకే ఏదో పుట్టింది, అయ్యా నా ఆస్తిలో సగం భాగము నేను ఇద్దరికి ఇచ్చేస్తాను. నేను ఎవరెవరి దగ్గర మోసం చేశానో, ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో ఎంత ఇస్తావు? వాళ్ళకు 4 రెట్లు ఇస్తాను. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఈయన నిజమైన అబ్రహాము కుమారుడు, నేడు ఇంటికేమొచ్చింది? రక్షణ. పశ్చాత్తాప పడ్డప్పుడే ఆ ఇంటికి రక్షణ, పశ్చాత్తాప పడ్డప్పుడే ఆ వ్యక్తికి రక్షణ. ప్రియుల పాపాలు ఒప్పుకోకుండా ఒక వ్యక్తికి రక్షణ రావు. ఈ వాక్యం అప్పుడు అంటాడు, మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెతికి. క్రిస్మస్ అంటే ఏంటి ప్రియులరా? ఏదేదైతే పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళా ప్రియులరా యేసుక్రీస్తు పొందడమే, మన పాపాలు ఒప్పుకోవడమే, పశ్చాత్తాపడమే. ఈ వాక్యం ప్రకారం చూడండి, మనం ఏదైనా తప్పు చేశాము అని అనిపిస్తే మనం క్షమాపణ అడిగినప్పుడు రక్షణ. మనం తప్పు చేసినప్పుడు మన హృదయంలో గిల్టీ కాన్షియస్ ఒకటి ఉంటుంది ప్రియులరా. మన మనసాక్షి కమ్ముతుంది, అరే బాబు అది వద్దు, చేయొద్దు, సారీ చెప్పు, ఒప్పుకో. మనం దాన్ని వెంటనే అణచివేసినాం అనుకుంటే ఒక స్టేజ్ వస్తుంది ప్రియులరా, మన మనసాక్షి చనిపోతుంది. మనం తప్పు చేసినా కానీ మన మనసాక్షి గర్తించదు. ఆ స్టేజ్కి రాకూడదు. చాలాసార్లు చెప్పారు కదా, కుష్ఠరోగం వచ్చిందనుకోండి ఆ ప్రాంతంలో నొప్పి ఉండదంట. కత్తి పెట్టి కూర్చున్నా కానీ నొప్పి ఉండదంట, బ్లేడ్ పెట్టి కట్ చేసినా నొప్పి ఉండదంట. ఎందుకంటే ఆ ప్రాంతంలో మొత్తం ఆ యొక్క వ్యాధి ఇచ్చింది. ఎప్పుడైతే మనస్సాక్షి తప్పు చేశావు, ఇలా మాట్లాడకుండాల్సింది, ఇలా అనకుండాల్సింది, అక్కడికి వెళ్ళకుండాల్సింది అని మన మనస్సాక్షి గర్తించినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు ఐఎమ్ సారీ అన్నప్పుడు సన్నీ గాడ్ విల్ ఫర్గివ్, దెన్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ లైఫ్. నేనేం చేసినా అందరు చేయట్లేదా అని మనం వండుకున్నాం అనుకోండి ప్రియుడా, మనకు అన్యాయంగా దేవుడి సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోతారు. నశించిన దాన్ని ఏం నశించాడు? మనిషి పరదేశం నశించుకున్నాడు. ఆదాంతో దేవుడు రోజు వచ్చి మాట్లాడబట్ట చల్లటి పూట, హాయ్ ఆడమ్ ఏం తిన్నావు ఈరోజు, హౌ వాజ్ యువర్ డే, బాగున్నారా, ఎటుంది నేను సృష్టించిన గార్డెన్, ఈ పూట బాగుంటేనా, ప్రతిరోజు మాట్లాడేవాడంట ప్రియులరా. ఈ లాస్ట్ దట్ క్రెడిబిలిటీ, ఆ యొక్క ఆధిక్యత పోగొట్టుకున్నాడు. ఫ్రీగా తినేవాడంట మా తోటలో. తర్వాత దేవుడు వాళ్ళని ఎత్తులు ఆ తోటని తరివేసి ఇక మీద నీ యొక్క చెమటలు కాల్చి నువ్వు తినాలా, దానికన్నా నువ్వు ఫ్రీ ఫుడ్. సో ప్రియుడా, మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. తర్వాత యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ప్రియుడా, 5వది ఒకసారి మనం చూసుకున్నాం, 6వది ఒకసారి చూసుకున్నామా. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇదండి క్రిస్మస్ మెసేజ్ అంటే. 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయము. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? 38 చదువుతున్నామండి. 38 నుంచి మనం చదువుతున్నాం ప్రియుల. యేసు ప్రభు చెప్పిన మాట, నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు,
నన్ను పంపిన వాని నిమిత్తము చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చింది. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలో నేనేమీ పోగొట్టుకునక అంత్య దినమున దాన్ని లేపుటకు నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపు. సో దేవుని వాక్యంలో ప్రియులరా, యేసుక్రీస్తు వచ్చిన ఇంకొక కారణం ఏంటంట, ఆరోది తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. యేసుక్రీస్తు తన సొంతంగా ఏం చేయలేదంట ప్రియులరా. యోహాను సువార్త 8వ అధ్యాయం అంటాడు, తండ్రి నాకు ఏం చెప్పాడో అదే నేను మీతో మాట్లాడాను. తండ్రి నాకు ఏది చేయమని చెప్పాడో అది మాత్రమే నేను చేస్తున్నాను. ఐఎమ్ నాట్ డూయింగ్ ఆఫ్ మై ఓన్, ఐఎమ్ డూయింగ్ ఫాదర్స్ విల్. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. శిష్యులు పట్టణం నుంచి అన్నం తెస్తారు. ప్రభు ఇదిగో అన్నం తినంటే యేసు ప్రభు అంటాడు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడే నా అన్నము. టు డూ గాడ్స్ మై ఫాదర్స్ విల్, దట్ ఇస్ మై ఫుడ్. అన్నం తినవయ్యా అంటే ఆయన అంటాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చడే నా యొక్క ఆహారం. గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు, ప్రభువా ఈ పాత్ర నా ఎద్దు నుంచి తొలగించు, నా చిత్తం కాదు. ఆయన కానీ నీ చిత్తమే 3 సార్లు అలాగే నీ చిత్తమే, నీ చిత్తమే. మనం కానీ ప్రియులరా, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంట, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. మన చిత్తం కాదు. మనం చాలా చాలా ఐడియాస్, చాలా చాలా ప్లాన్స్ ఉంటాయి. వాటన్నింటినీ మనం కాదు పెట్టి, దేవా నీ వాక్యం నేను ఏం చేయాలి. చాలాసార్లు చెప్పాను కదా, పేతురు 2 గ్రంథాలు రాశాడు, పౌలు 13 గ్రంథాలు రాశాడు. పేతురు చాలా సీనియర్. పౌలు మొన్న వచ్చాడు. ఏంటయ్యా వీళ్ళిద్దరికి డిఫరెన్స్ అంటే ప్రియులరా, పేతురు ఒకరోజు పరలోకం నుండి ఒక దుప్పటి కిందికి వచ్చిందంట. దాంట్లో అనేక ప్రాణులు, పక్షులు, అన్ని చతుష్పాద జంతువులు అన్ని ఉండి దేవుడు అన్నట్టు పేతురు లేచి నీకు ఇష్టమైన చంపుకొని తినమన్నాడు. అప్పుడు పేతురు అన్నట్ట, నో లార్డ్, వద్దు ప్రభువా. ఇంగ్లీష్లో ఇవి 2 ఆపోజిట్ వర్డ్స్ అంట. నో లార్డ్. వెన్ యూ సే లార్డ్ టు సమ్వన్, యూ కెనాట్ సే నో. లేదు ప్రభువా. 3 సార్లు దేవుడు లేదు ప్రభువా, నేను ఎప్పుడు పవిత్రమైంది తినదు ప్రభువా. అది తినరా బాబు అంటే లేదు, నేను తినదు ప్రభువా. వీళ్ళు దేవుని కంటే పరిశుద్ధులు అన్నమాట. సరే అని ఆ బెడ్షీట్ ఎత్తబడ్డాడు. ఇదే పౌలు ఏం చేశాడు తెలుసా అంటే ప్రియులరా, ఆయన దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు పరలోకం నుండి ఒక వెలుగు వచ్చి ఆయన దృష్టి పోగొట్టుకుని కింద పడ్డాడు. ఎవరయ్యారు? నీవు హింసిస్తున్న క్రీస్తు నేనే. అప్పుడు పేతురు అంటే పౌలు అంటాడు, ప్రభువా వాట్ యు వాంట్ మీ టు డూ, నేనేం చేయాలని కోరుకుంటున్నావు ప్రభువా. ఇది తెలుగులో లేదు, ఇంగ్లీష్లో ఉంది. వాట్ యు వాంట్, నేనేం చేయాలని కోరుకుంటున్నావు ప్రభువా. ఒక ఆయన అంటాడు నో లార్డ్, ఇంకొక ఆయన అంటాడు ప్రభువా నేను ఏం చేయాలా ప్లీజ్ చెప్పండి ప్రభువా. ఇక్కడ సీనియారిటీ ముఖ్యం కాదు. ఏ ముఖ్యం అంట? విధేయత ముఖ్యం. అలెగ్జాండర్ గారు చాలా మాకు బాగా చెప్పాడు. సీనియారిటీ కాదు, ఏం సార్ సిన్సియారిటీ. ఆ మాట మాకు చాలా టచ్ అయింది. మేము సీనియర్లము అని చెప్పడం కాదు, ఏముంటానంట సిన్సియారిటీ ఉండాలా. ఇప్పుడు సీనియర్ అయిన పౌలు పేతురు ఏం చేశాడు? నో లార్డ్ అన్నాడు. దేవుని సముఖంలో పెద్దగా ఆయన దేవుడు చేంజ్ చేయలేదు. 2 పుస్తకాలు రాశాడు. సీనియర్. మొన్న వచ్చాడు పౌలు, ఆయన టాప్ అయిపోయాడు. ఎందుకు? ప్రభు నేనేమి చెయ్యాలని నాకు ఒకసారి చెప్పయ్యా కదా. మీరు ఒకసారి ఆలోచించండి, దేవుని సన్నిధిలో సీనియర్స్ ముఖ్యమా లేకపోతే వాక్యానికి లోబడేవాడు ముఖ్యమా? చెప్పండి, దేవునికి ఎవరు ముఖ్యమా? వాక్యానికి లోబడేవాడు. ఒకరోజు యేసు ప్రభు చెప్తాడు ప్రియులారా, ఏమని ఒక యజమానుడు పని మనుషులకు తోటలో పని చెప్పాడంట, మీరు వెళ్ళి పని చేయండి నీకు ఇంత ఇస్తాను. వాళ్ళు వెళ్ళారంట. ఆయన కరెక్ట్ 12 గంటలకు వెళ్ళి యజమానుడు బయటకు వెళ్ళి కొంతమంది ఫ్రీగా నిలబడ్డం చూసి, బాబు మీరు ఇక్కడ ఖాళీగా ఎందుకు నిలబడ్డారు, నా తోటకి వెళ్ళి పని చేయండి, నేను నాకు ఇష్టం వచ్చింది ఇస్తాను కదా. ఇచ్చాడు. 3 గంటల ప్రాంతానికి వెళ్ళి బయటకు వెళ్ళారు చూసి అక్కడ కొంతమంది ఖాళీగా నిలబడ్డారంట. యేసు ప్రభు అంటాడు, అసలు యజమానుడు
యేసుప్రభు అంటాడంట, బాబు మీరు ఆ యజమానుడు అంటాడంట, మీరు ఎందుకు ఖాళీగా నిలబడ్డారు, నా తోటకి వెళ్ళి మీరు పని చేయండి, నాకు ఇష్టం వచ్చింది నేను మీకు ఇస్తాను. ఓకే ప్రభు, వాళ్ళు వెళ్ళారు. కరెక్ట్ ఇంకా 6 గంటలకు షూట్ అయిపోతుంది. 5 గంటలకు కొంతమంది చూసి అన్నాడంట, వై డోంట్ యూ గో, నా తోటలో పని చేయండి బాబు, ఎందుకు ఖాళీ కూర్చుంటారు, పోండి, నాకు ఇష్టం వచ్చింది నీకు ఇస్తాను. వెళ్ళారంట. సో కరెక్ట్ 6 o'clock అయింది. 6 గంటలు అయిందమ్మా, అందరికి కూలి పంచే టైం వచ్చింది. కూలి పంచేటప్పుడు ఈయన అందరికి సేమ్ కూలి ఇచ్చాడంట. 5 గంటలకు వచ్చిన వాడికి సేమ్ కూలి, 3 గంటలకు వచ్చిన వాడికి సేమ్ కూలి, 12 గంటలకు వచ్చిన వాడికి సేమ్ కూలి, 9 గంటల వాళ్ళకి వచ్చిన వాడికి కానీ సేమ్ కూలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఈ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కోపం ఏమని, వీళ్ళు మనమని వచ్చారు, ఇప్పుడు కూడా వచ్చారు, వీళ్ళగా నువ్వు సేవిస్తావా? అప్పుడు యజమానుడు ఏమనంట, నా సొమ్ము, నా ఇష్టం, నువ్వు ఎవడరా నన్ను అడగడానికి, నీతో చెప్పింది నేను ఇచ్చాను లేదా? సో దేవుని సన్నిధిలో సీనియర్స్ జూనియర్స్ ఎవరు ఉండరు. ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళే దేవునికి తీసుకెళ్తారు. ఇక్కడ పేతురు చూసారా, 2 పుస్తకాలు రాశాడు. పౌలు ఏం రాశాడంట, 11 పుస్తకాలు. దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. సీనియర్స్ జూనియర్స్ అని మనం ఎప్పుడు అనుకోకూడదు, అది వాక్యం అంతా. సో 6వది 7వది యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే కదా, యోహాను సువార్త 9:39 చదువుతుందాం అప్పుడు కదా, 9:39. క్రిస్మస్ మెసేజ్ ఏంటో ఒకసారి చూస్తున్నాం కదా, 9:39. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చిందనని చెప్పాను. అందరు బాగా గమనించండి దీని అర్థం. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు ఎలా ఉండాలా, గుడ్డివారు కావలెనని అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చింది. అర్థమైందండి? యేసుప్రభు వచ్చిన కారణము ఆయన తీర్పు తీర్చడానికి వచ్చింది. లోకం తీర్పు తీర్చినట్టు తీర్చాలంట. ఈయన తీర్పు డిఫరెంట్గా ఉంటుందంట. ఎవరెవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళంతా గుడ్డి వాళ్ళు అయిపోతారంట. ఎవరెవరైతే గుడ్డి వాళ్ళగా ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంట, చూస్తారంట. ఇంకొక మాట చెప్పాలంటే పిల్లరా, చాలా మంది ఇప్పుడు యూదులు, మీకు తెలుసు కదా, యూదులు ఇప్పటికీ వాళ్ళ ఒక డిమాండ్ ఏం తెలుసా, మేము అబ్రహాం పిల్లలు, ధర్మశాస్త్రం దేవుడు మాకు ఇచ్చాడు, ఇజ్రాయెల్ దేశం మాది. వాళ్ళు సఫర్ అయినంత ప్రపంచం ఎవరు సఫర్ కాలేదండి. ఒకరోజు ఒక యూదుడు, ఒక మాస్టర్ వెళ్ళి యూదుడికి వాక్యం చెప్తుంటే తరుముకొని కొడుతున్నారండి. ఐఎమ్ నాట్ టాకింగ్ ముస్లిం, యూదులు. వాళ్ళు యేసుప్రభుని అస్సలు ఇష్టపడదు. యేసుప్రభుని చంపింది వాళ్ళే. ఇప్పుడు ఇస్రాయల్ దేశంలో ఆల్మోస్ట్ 90 to 95% యూదులు యేసుప్రభుని నమ్మరు. బరబ్బను వదలండి, యేసుప్రభుని చంపండి. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి పరలోక రాజ్యంలో చేరుతుంది, కానీ రాజ్య సంబంధులు అంటే క్రైస్తవులు, యూదులు, మేమే క్రిస్టియన్స్ మేమే అన్నవాళ్ళు, వాళ్ళు వెలుపటి చీకటిలో త్రోయ వేయబడుతురు. అక్కడ ఏడుపును ఇంకా మేము క్రైస్తవులము, పుట్టుక క్రైస్తవులము, మేము 2 సంవత్సరాల నుంచి బ్యాప్టిజం తీసుకున్నాము, మేము మెంబర్స్ అని చాలా మంది పెద్ద పెద్ద చర్చెస్లో చెప్తారు. మా అమ్మమ్మ చర్చ్ కట్టింది, బిల్డింగ్ కట్టి, వీళ్ళందరి గురించి వాక్యంలో రాయంటది. చూచేవాళ్ళు రేపు గుడ్డివాళ్ళు అవుతారు. కానీ చూడని వారు, నిజంగా దేవుని చూడని వారికి దేవుడు కళ్ళు తెలుస్తాడు. ఆ తీర్పు కొరకు నేను ఈ లోకానికి వచ్చాను. మనం ఎంత తగ్గించుకుంటే అంత దేవుడు మనం ఇచ్చిస్తాడు. పోయిసారి మనం నేర్చుకుంది కదా, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నా కొరకు మీరు పట్టణం చేసిన ఇల్లు ఏ పాటిది, ఇవన్నీ నా హస్తకృత్యములు కావా? నేను ఈ మందిరంలో నివసిస్తానా, ఈ గుడిలో నేను నివసిస్తానా? ఎవరు నా మాట విని ఒలుగునో వానిని నేను ప్రియులారా, ఇవన్నీ కాదు. ఈరోజు నేను అనుకున్న ఒక్క పాయింట్ ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. ఈరోజు ముఖ్యమైన, నేను ఎప్పుడు ఈ వాక్యం షేర్ చేయలేదు, ఈరోజు నేను ఆ వాక్యం షేర్. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం.
నేను చాలాసార్లు చదివిన కానీ ఈ వాక్యం నాకు అంత కంటి క్యాచప్ కాలేదు. ఇప్పుడు మెయిన్ వాక్యం ఈరోజు యోహాను సువార్త 18:37. పిలాతు యేసుక్రీస్తు ఇద్దరు మాట్లాడుతున్నారు. 18:37. ఇప్పుడు తీర్పు పిలాతు ఆయన అడుగుతున్నాడు ఏమని, నీవు రాజువా తాడు లేవా అని ఆయనను అడగగా, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. విన్నారా? పుట్టితిని అనే మాట అక్కడ రాయబడ్డది. తీర్పు రోజు పుట్టడం గురించి మాట్లాడటం ఏంటి అంటే, క్రిస్మస్ మెసేజ్ అంటే నేను పుట్టింది ఎందుకు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను పుట్టాను. నేను ఈ లోకానికి వచ్చానంటే అయిపోతుంది. మీరు పుట్టింది ఎందుకు? మనమంతా క్రిస్మస్ అంటే ఏమనుకుంటాం? యేసు ప్రభు పుట్టిన రోజు, అంతే కదా. ఎందుకు పుట్టారంటే ఇక్కడ సత్యమును గురించి సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను. తర్వాత ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చేది, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు నేను వచ్చాను. తర్వాత సత్య సంబంధి అయిన ప్రతి వాడును, ఎవరెవరైతే సత్యాన్ని ప్రేమిస్తారో ప్రతి వాడును నా మాట వింటాడు. ఎంత చక్కగా రాయబడుతుంది. ఎవరెవరైతే సత్యాన్ని ప్రేమిస్తారో వాడు నా మాట వింటారు. నా మాట విన్నోళ్ళంతా దేన్ని ప్రేమిస్తారు? సత్యమును. వాళ్ళ జీవితంలో అబద్ధము, వేషధారణ, డ్రామా, యాక్టింగ్స్ ఉండవు. యేసుప్రభు ఒక మాట అంటాడు ప్రకటన గ్రంథంలో, నువ్వు వెచ్చగంగా ఉండు, లేకుంటే చల్లగా ఉండు. ఎలా ఉండకూడదు? నువ్వు వెచ్చగా ఉండదు. ఏలియా ప్రియులరా ఆ కొండ మీద బయలు దేవత పూజారులను అడుగుతాడు, మీరు అటువైపా ఇటువైపా? యెహోవా నిజమైన దేవుడైతే ఆయనను ఆరాధించండి, బయలు దేవత నిజమైన దేవుడు అయితే ఆరాధించండి. మీరు ఎన్నాళ్ళ వరకు రెండు అభిప్రాయాల మధ్య ఉంటారు? సో ఈరోజు దేవుడు మనకి ఇచ్చే ఎన్నాళ్ళ వరకు మీరు రెండు అభిప్రాయాల మధ్య ఉంటారు. ఒకటి వెచ్చగా ఉండవు, లేకపోతే ఎలా ఉండాలంట? డోంట్ ట్రై టు బి ఇన్ బిట్వీన్. ముందు వెచ్చగా ఉండొద్దు. నా నోట్లో నుంచి మీరు ఏం చేస్తానో ముందు వేస్తానంటే ప్రభు అంటాడు. అందరూ ఈరోజు ఒక తీర్మానం తీసుకుని ఇక మీదట సత్యం సత్యం ఏ ప్రేమిస్తాను. ఇంకొక మాట చెప్పాలంటే అబద్ధం గురించి నేను కష్టం బోధించాను. I not tell lies. భార్య ఒక మాట చెప్తారు, భర్త ఒక మాట చెప్తారు, పిల్లలు ఒక మాట చెప్తారు, తల్లిదండ్రులు ఒక మాట చెప్తారు. ఆ అబద్ధం ఈజీగా తెలుసుకోవడం. ఇప్పుడు ఇవన్నీ చదివి మన పర్సనల్గా అప్లై చేసుకుంటే ఏం లాభండి? మీరు అంత వాక్యం మనకు ఇచ్చే కదా. ఇవన్నీ చదువుకొని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. భార్య ఒక మాట చెప్తారు, భర్త ఒక మాట, తల్లిదండ్రులు ఒక మాట, పిల్లలు ఒక మాట. సో ఎందుకు అబద్ధాలు? నరకానికి వెళ్ళే వాళ్ళు చివరికి ఉపయోగిస్తారంట. సభ్యులరా ఒక సేవకులుగా దేవుడు నా ద్వారా మాట్లాడే సత్యాలు ప్రతి ఒక్కరు ఒక్కసారి మనసులో పెట్టుకుంటూ నిజమైన క్రిస్మస్ అంటే సత్యాన్ని కాదు. నేను పుట్టింది సత్యాన్ని ప్రకటించడానికి, సత్యాన్ని ప్రేమించడం. నాకు సంబంధించిన వారు. నన్ను ఇంకొక మాట చెప్పాలంటే నాకు సంబంధించిన వారు ఏం మాట్లాడతారు? సత్యం. అబద్ధాలకు ఫుల్ స్టాప్ పెడదాం. యేసుప్రభు పుట్టాడు, చాలా సంతోషం. కానీ ఇవన్నీ రీజన్స్ ఆయన ఎందుకు పుట్టాడు నేను చదివిన తర్వాత నేను వీడియో మీకు పంపుతాను. ఇదే వాక్యము నేను చదివిన అన్నింటిలో నుండి నేను వచ్చాను. ఎందుకు వచ్చాడు? ఇది కాదు. I came. All the eight points we have seen, Jesus said, I came. Why he came? He came for soul. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. These are all the reasons Jesus came. ప్రపంచం ఏం చేస్తుందో మనకు సంబంధం లేదు. దేవుని బిడ్డలుగా ఈ సంఘంలో దేవుడు మనకు నేర్పించే సత్యాలు లేఖనాల ప్రకారం ఉన్నాయి కాబట్టి వాటి ప్రకారం మనం జీవిస్తూ చాలా సత్యం బోధించడానికి వచ్చాను, సత్యం గురించి సాక్ష్యం పలకడానికి వచ్చాను. అబద్ధం గురించి నేను
సో అబద్ధాన్ని ద్వేషిద్దాం, సత్యాన్ని ప్రేమిద్దాం, సత్యాన్ని పలుకుదాం ప్రియులారా. ఏది చెప్పినా సత్యమే మనం మాట్లాడదాం ప్రియులారా. అననీయ సఫైరాలు వాళ్ళు అబద్ధం చెప్పి అనవసరంగా దేవుని కృపను పోగొట్టుకున్నారు. అదే అఖిల ప్రిస్సిల్ల భార్య భర్తలు ప్రియులారా, వాళ్ళు చక్కగా సత్యాన్ని ప్రేమించి పౌలుకు సేవ చేసి సౌలుకు సేవ నిమిత్తంలో సహాయపడి వాళ్ళు ఎంతో ఆశపడి. ఆమేన్. దేవుడు మనందరినీ ఈ వాక్యం ద్వారా దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ఒక 2 నిమిషాలు అందరం కళ్ళు చూసుకుని ప్రియులారా, దేవుడు మనం ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టి తన లేఖనాలను మనకు నేర్పిస్తున్నాడు. బహుశా మనం విన్నామో లేదో ఇలాంటి సత్యాలు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? సత్యాన్ని ప్రకటించడానికి. నేను పుట్టాను. ఇలాగ అడుగుతాడు, ఏమయ్యా నువ్వు రాజువా? అవునయ్యా నేను రాజునే. సత్యంను గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. ఎంత చక్కటి మాట. ఆ క్రిస్మస్ అనే మాట ఈజీగా వీ క్యాన్ మేక్ అవుట్. సత్యమే క్రిస్మస్ అంటే, అబద్ధాలు చెప్పడం కాదు. రేపు దేవుని ముందు లెక్క చెప్పాలి.